హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th యూనిట్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము ఈ యూనిట్ తాలూకా. ఇప్పుడు రెండో వీడియో పెడితే ఈ యూనిట్ అయిపోతుంది ఎక్స్ప్లెనేషను. సో పార్ట్ 2 చూద్దాం. సో మొన్న మనం చెప్పుకున్నట్టుగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ విల్ బి ఆఫ్ ద ఫార్మ్ సో ax plus by plus c is equal to 0. సో లీనియర్ ఈక్వేషన్ అనేది టూ వేరియబుల్స్లో ఈ రూపంలో ఉంటుంది అని పోయిన క్లాస్లో ఈ యూనిట్ తాలూకా క్లాస్లో మనం చెప్పుకున్నాము. వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్ అండ్ ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్. ఏబిసిని కాన్స్టెంట్స్ అనుకుంటే ఎక్స్ వైని వేరియబుల్స్ అనుకుంటే ఈ టర్మ్ తాలూకా డిగ్రీ 1 అవుతుంది, ఈ టర్మ్ తాలూకా డిగ్రీ 1 అవుతుంది. కాబట్టి హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి లీనియర్ ఈక్వేషన్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. సో మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో బేసిక్గా మనకి రెండు మోడల్స్ ఉన్నాయి. మోడల్ నెంబర్ 1 ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే 2x + 3y = 4 అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఈక్వేషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఈక్వల్ టు సింబల్ ఉంటేనే మనం దాన్ని ఈక్వేషన్ అని అంటాము. సో ఈక్వేషన్ని పైన ax + by + c = 0 స్టాండర్డ్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్తో కంపేర్ చేసి ఏబిసి విలువలు రాయమంటాడు. సో ఇది మోడల్ నెంబర్ 1 ప్రాబ్లం ఈ యూనిట్లో. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని మనం ఈ మోడల్లోకి ఫస్ట్ మారుద్దాము. అక్కడేమో మోడల్ ax + by + c = 0 అని ఉంది, ఇక్కడేమో 2x + 3y = 4 అని ఉంది. కాబట్టి ఆ 4ని ఇటు తీసుకొస్తే 2x + 3y - 4 = 0. తర్వాత ఇదే ఈక్వేషన్ని 2x + 3y + -4 = 0. సో ఇప్పుడు ఇది ax + by + c = 0 రూపంలో ఉంది క్లియర్గా. వేర్ a is 2, b is 3 అండ్ c is -4. ఇక్కడ మనం -4ని +(-4) అని ఎందుకు రాసినాం అంటే స్టాండర్డ్ ఈక్వేషన్లో by పక్కన ప్లస్ ఉంది కాబట్టి -4ని +(-4) అని రాసుకోవాల్సి వచ్చింది. సో +(-) అంటే అట్టాగు మైనసే కాబట్టి దాని విలువ కూడా మారదు. మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ రూపం కూడా వచ్చేసింది. ఆ రూపం వచ్చిన తర్వాత వెంటనే a ప్లేస్లో 2, b ప్లేస్లో 3, c ప్లేస్లో -4. సో ఈ విధంగా మనకు రకరకాల ఈక్వేషన్స్ ఇస్తాడు. స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసి 4.1 కానీ 4.2 కానీ ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా దీని మీదే ఉన్నాయి. సో ఏబిసి విలువలు రాస్తే సరిపోతుంది. సో మోడల్ నెంబర్ 2 ఇదే యూనిట్లో మోడల్ నెంబర్ 2 ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే సొల్యూషన్స్ రాబట్టమంటాడు. సో సొల్యూషన్స్ ఎలా రాబట్టాలి అంటే సపోజ్ x + y = 6. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్సే కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఎక్స్ వై వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే ఎక్స్కి వైకి పెడితే అది ఈక్వేషన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ అయిపోతుందో ఆ వాల్యూస్నే మనం ఆ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ let x = 0. సొల్యూషన్ నెంబర్ 1, let x = 0, y will be 6. సో దట్ 0 + 6 6 అనమాట. అంటే x 0 y 6 పెడితే కనుక ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి సొల్యూషన్ నెంబర్ 1 ఈజ్ 0, 6. అదే సొల్యూషన్ నెంబర్ 2 తీసుకుంటే let x = 1, దెన్ వాట్ విల్ బి ద y? ఈ x = 1ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 + y = 0 ఇంప్లైస్ y = 6 - 1 దట్ ఈస్ 5. అంటే 1, 5 అనేది ఇంకొక సొల్యూషన్. ఈ విధంగా మనకి ఒక ఈక్వేషన్కి n నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో సొల్యూషన్ అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఏ విలువలను అయితే నువ్వు సొల్యూషన్గా చూపిస్తున్నావో ఆ విలువల్ని వేరియబుల్స్ ప్లేస్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే xy విలువలు 1, 5 అన్నప్పుడు x బదులు 1, y బదులు 5 పెడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ సమానంగా ఉంటే ఆ విలువల్ని మనం ఇచ్చిన ఈక్వేషన్కి సొల్యూషన్ అంటాం.
సో ఈ విధంగా మనం సొల్యూషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని కావాలంటే అన్ని, ఎక్స్ ప్లస్లో -1 పెట్టండి వై 7 అవుతుంది, ఎక్స్ ప్లస్లో -2 పెట్టండి వై 8 అవుతుంది, ఎక్స్ ప్లస్లో 6 పెట్టండి వై ఏమో 0 అవుతుంది. ఈ విధంగా రకరకాలుగా చాలా రకాల సొల్యూషన్స్ మనం ఇచ్చిన ఈక్వేషన్కి అనేది కనిపెట్టవచ్చు. సింపుల్గా ఈ రెండు మోడల్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ రెండు మోడల్స్ అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.